నేటి ధ్యానం కొరకు కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 26వ అధ్యాయం ఈ రెండు సంకీర్తనలు ధ్యానం చేద్దాం. వాస్తవానికి మనం ధ్యానం చేస్తూ వెళితే ఒక్కొక్క వచనమే చాలా సమయం పడుతుంది, కానీ మనము బైబిల్ అంతా ధ్యానం చేస్తూ ఉన్నాము గనుక కనీసం రోజుకు 1-2 అధ్యాయాలు చదువుట ద్వారా అందులో ఉన్న విషయాలను మనన చేసుకోవడం ద్వారా మన ఆధ్యాత్మికమైన స్థితి బలపరచబడుతుంది. ఇది సదుద్దేశం కలిగిన విషయమై ఉన్నది. ప్రియులరా, కీర్తనకారుడైనటువంటి దావీదు దేవుని మీద ఎట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నాడో, తన యొక్క నమ్మకం అతన్ని ఎంత ఆత్మీయ స్థితిలో ఎదిగింప చేసిందో ఈ కీర్తనలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఒక మనిషి జీవితంలో ప్రభుని తెలుసుకున్న తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే అన్నట్లు కాక, ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉంటే, బలపరచబడుతూ ఉంటే ఎంతో నూతనత్వాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల కలిగిన వ్యక్తిగా దావీదు మనకు కనబడతారు. దావీదు దేవుని మీదే మనసు పెట్టి, అయ్యా నీ వైపే చూస్తూ నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను, నీ అందు నేను నమ్మకం ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనియొద్దు అని ప్రార్థన స్తుతి మొదలు పెట్టాడు. ఒక మనిషి జీవితంలో తన మనసంతా కూడా దేవుని మీదకే పెట్టగలిగితే, దేవుని మీదే నమ్మకాన్ని కలిగి ఉండగలిగితే, వారి జీవితం ఏ విషయంలోనూ ఎప్పుడు సిగ్గుపడదు, పడవలసిన అవసరము రాదు. మనుషుల నమ్ముట కంటే, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తనకారుడు తెలియచేస్తాడు. కనుక నీ జీవితంలో దేవుని మీద ఎట్టి నమ్మకాన్ని నీవు కలిగి ఉన్నావు. చాలా మంది అనుకుంటారు, నమ్మకం ఉందని నాకు అంటారు, కానీ మాట మట్టుకే నమ్మకాన్ని కలిగి ఉన్నారు, కానీ మాట మట్టు కాదు, క్రియల మట్టుకి కలిగి ఉండాలి. మోషేతో దేవుడు చెప్తున్నారు, ఇదిగో ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నువ్వు విడిపించి తీసుకురా అని చెప్పారు. అప్పుడు మోషే ఎలాగంటాడు, ప్రభువా వారు నన్ను నమ్మరు. ఎందుకు నమ్మరంటే, ఇప్పటి వరకు వారు కలిగి ఉన్న పరిస్థితి అంతా వేరే. దాదాపు 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు నన్ను పంపించాడు, మిమ్మల్ని అందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాడు, కనుక నన్ను వెంబడించండి అని అంటే వాళ్ళు నన్ను నమ్మరు, ఏమన్నా సూచనలు చెప్పండి అన్నాడు. ప్రభు చెప్తున్నారు, నీ చేతిలో ఉన్న కర్ర కిందన పడాయి అన్నారు. కిందన పడగానే అది పాము అయిపోయింది. మరలా దాన్ని పట్టుకున్నారు, మరలా కర్ర అయిపోయింది. ఈ కర్ర ద్వారా నేను అద్భుతాలు చేస్తాను, మోషే నువ్వు వెళ్ళన్నారు. ప్రభు వాళ్ళు నమ్మరో అని మళ్ళీ అన్నాడు. ఎందుకు నమ్మరంటే, నువ్వు ఎవరు పక్షాన్ని వస్తున్నావు, మా దేవుడి పేరు ఏం పేరు అని మమ్మల్ని అడిగితే నేనేం చెప్పాలి, కాబట్టి నన్ను నమ్మరాళ్ళు అని అంటే, చెప్పు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పని చెప్పాడు. మళ్ళీ వినిన తర్వాత, అయ్యా వారు నమ్మరు అని మళ్ళీ అన్నాడు. సరే నీకు సపోర్ట్గా నీ సహోదరుని పంపిస్తున్నాను అని చెప్పారు. ఇలాగున మరలా చెప్తున్నాడు, నమ్మరు, ఎందుకంటే నాకు నోటి మంది ఉంది అన్నాడు. మోగవాడినైనా పుట్టించినోడు ఎవడో, మాట ఇచ్చేవాడు ఎవడు, నేనే కదా, వెళ్ళు నమ్ముతారన్నారు. ఇదిగో నేను చెప్పిన మాటలన్నీ చెప్పు అని చెప్పాడు. వారి బాధను నేను చూశానని చెప్పు,
వారి కష్టాన్ని నేను చూశానని చెప్పు. వారు ఎంత నలిగిపోయారో అది నేను గమనించానని చెప్పు. వారి బాధను చూడడానికి నేను దిగి వచ్చానని చెప్పు అని చెప్పమన్న తర్వాత మోషే ముందుకి సాగాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుని యొక్క గొప్పతనాన్ని చెబుతూ, ప్రజలారా, ఆ దేవుడు మీకు కలిగినటువంటి స్థితిని చూడటానికి దిగి వచ్చాడు అని చెప్పారండి. ఎప్పుడైతే మోషే దేవుని కొరకు ఈ మాట చెప్పారో వారి హృదయాలు పగిలిపోయాయి. వారందరూ కూడా దేవుడు మా కష్టాన్ని చూడడానికి దిగి వచ్చాడా ఆ మాట విన్నప్పుడట వారందరూ కూడా ఎలుగెత్తి ప్రభు పాదాల దగ్గర ఉన్నారు. అంటే వారు నమ్మరు అన్నారు. చెప్పవలసిన విషయం చెప్పవలసిన దేవుడు చెప్పితే ఎందుకు నమ్మరు? ఈరోజు నీ జీవితంలో మేలుకరమైన కార్యాలు నువ్వు చూస్తావు, నమ్ముతావా? నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు, నమ్ముతావా? నీటిలో శుభకార్యాలను దేవుడు చేయబోతున్నాడు, నమ్ముతావా? నీ బిడ్డల జీవితాలు శ్రేష్టంగా మార్చబోతున్నాడు, నమ్ముతావా? నీకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నమ్ముతావా? నీ బ్రతుకులో ఎన్నడూ ఎన్ని వెను తిరగని జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు, నమ్ముతావా? నీ జీవితంలో పరిపూర్ణమైన స్వస్థత ఇవ్వబోతున్నాడు, నమ్ముతావా? నీ బిడ్డల కొరకు ఎన్నడూ ఇక బెంగ లేకుండా చక్కగా జీవితాలను స్థిరపరచబోతున్నాడు, నమ్ముతావా? నువ్వు చాలా ఆస్తిపాస్తులు సంపాదిస్తావు, నమ్ముతావా? నువ్వు ఊహించని కారులలో తిరుగుతావు, నమ్ముతావా? నువ్వు ఉన్నతమైన భవంతులు కట్టుకోబోతున్నావు, నమ్ముతావా? నీవు ఆత్మీయ స్థితిలో అనేక మందిలో నిలబడి గొప్ప సాక్షిగా వాడబడబోతూ ఉన్నావు, నమ్ముతావా? నా ప్రశ్న మీకు అర్థమైందా? నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నావు అనంటే ఫలభరితమైన జీవితం తప్పక చూస్తావు. ఆయన కొరకు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటా. నేను ఎలా నమ్మనండి? రుజువేంటి అని అంటే నీకు నమ్మకం లేదు కనుక కార్యాలు చూడలేకపోతావు. దేవుణ్ణి రుజువులు అడగవలసిన పని లేదు. ఆయన మాటిస్తే చాలంతే, కార్యం జరిగిపోద్ది. అబ్రహాముతో మాటిచ్చాడు ఆయన, నేను నీకు సంతానము ఇస్తున్నానని చెప్పినప్పుడు నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడును అని. దేవుని మాటను నమ్మి దాదాపు 25 సంవత్సరాలు కనిపెట్టాడు. శరీరం మృతతుల్యం అయిపోయినా వృద్ధాప్యం వచ్చేసినా నమ్మాడు. అట్టి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ రోజున కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే నమ్మితే ఎవరైనా నమ్ముతారు. అట్టి నమ్మకం ఎందుకు? ఏమంటున్నాడు? నేను నమ్మాను కనుక సిగ్గుపడని అంటున్నాడు. మరి నువ్వు కూడా నమ్మేవా? సిగ్గుపడనీయాడు. ఎంత అద్భుతంగా తన అంతరాత్మ దేవునితో పెనవేసుకోగలిగినట్లుగా మారిపోయిందో చూడండి. దినమెల్లా కనిపెడుతున్నాను, నా బ్రతుకుని నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకో. నేను చిన్నప్పటి నుంచి చేసిన పాపం కానీ అతిక్రమం కానీ జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభువా. ఎందుకు జ్ఞాపకం చేసుకోవద్దు అనంటే, నా పాపం జ్ఞాపకం చేసుకుంటే నా మీద నీ కోపం కలుగుతుంది. అదే నీ కృపతో కనుక నన్ను జ్ఞాపకం చేసుకోగలిగితే నేను చేసిన పాపం అపరాధములన్నీ కూడా తొలగించబడతాయి అని చెబుతూ నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నారంటే, నీ మార్గాలు నాకు తెలియచే ప్రభువా, నీ న్యాయ విధులు నాకు తెలియచే ప్రభువా. నేను నీ మార్గంలో నడవాలని ఆశతో ఉన్నాను, నీ నిబంధన నేను గైకొనాలని ఆశతో ఉన్నాను. నీ త్రోవలన్నీ కూడా సత్యమై ఉన్నవి ప్రభువా, కనుక నన్ను జ్ఞాపకం చేసుకో, నీ మార్గంలో నడిచేటట్లు నాకు సహాయం చేయి. మరలా చెప్తున్నాడు, నా పాపం బహు ఘోరమైనది, నువ్వు దయచేసి దాన్ని జ్ఞాపకం చేసుకోక క్షమించు అని చెప్తున్నారు.
ఈరోజు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీ పాపములను కడిగి శుద్ధీకరించి నేను నీతిమత్తత్వంతో నింపటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఎలా అంటున్నారు, నేను దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే ఎలా ఉంటుందో అంటున్నాడు తెలుసా? నెమ్మదిగా ఉంటది, నా సంతానం భూమిని స్వతంత్రించుకోగలుగుతుంది. ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నాను గనుక ఎప్పుడు నీ మీదే దృష్టి ఉండగలుగుతుంది, నా మీదే నీ దృష్టి ఉంటుంది అని తన హృదయంలో ఉన్న ఆనందాన్ని, దేవునితో కలిగిన సహవాసాన్ని పంచుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే నెమ్మదిగా అనగా ప్రశాంతంగా బ్రతుకుతావు. ఇలాగున చెబుతున్నప్పుడు మరలా అంటున్నాడు, నేను ఏకాకినయ్యా బాధపడుతున్నాను, నా వైపు తిరిగి నన్ను కరుణించు, నా హృదయంలో చెప్పలేనని వేదనలున్నాయి, ఇక్కట్లలో పడిపోయాను నేను, నన్ను విడిపించు, నా బాధ నా వేదన నువ్వు చూడు ప్రభువా, నన్ను క్షమించి నన్ను ఈ పరిస్థితుల్లోంచి విడిపించమని ప్రాధాయపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏకాకిగా ఉన్నానని, హృదయంలో వేదనలు విస్తారముగా ఉన్నాయని, బాధలు భరించలేకపోతున్నానని అనుకుంటున్నావా? నీ బాధలన్నిటి నుంచి నిన్ను విడిపించి క్షేమం ఇవ్వటానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. కీర్తన 26లో కూడా మరలా మాట్లాడుతున్నాడు, నేను యథార్థంగా ప్రవర్తించాను, నీతిని అనుసరించి నడుచుకుంటున్నాను, నేను ఏ విషయంలోనూ దేని కొరకు అనుమానించకుండా పరిపూర్ణంగా దేవుని మీదే నమ్మకాన్ని కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడంటే, నా హృదయాన్ని పరిశీలించు ప్రభువా, నన్ను పరీక్షించు అంటున్నాడు. ఈరోజు ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు దావీదు, దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు ఛాలెంజ్ నువ్వు మాట్లాడగలగవా? ప్రభువా, నా హృదయాన్ని పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు అని నువ్వు మాట్లాడగలవా? నీ హృదయం అంతా కొంపే, నీ జీవితం అంతా కూడా దౌర్భాగ్యమే, అపవిత్రతే, చెడుతనమే, కుళ్ళుతనమే, ద్వేషమే, అసూయే, పగే, కక్షే, లోకాశలే, శరీరేచ్ఛలే, ఈ భౌతికమైనటువంటి జీవితం కొరకు ఎంజాయ్మెంటే ఉంది కనపడుతుంది తప్ప దేవుని పట్ల భయము భక్తి కలిగి నమ్మకంతో విశ్వాసంతో సాగిపోగలన తాపత్రయం కనబడటం లేదు. దేవుని అనుసరించి నడుచుకోగలిగినప్పుడు నీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు. నన్ను చూడు ప్రభు అని చెప్పే దావీదు తన జీవితంలో ఎలా చెప్తున్నాడు, నేను నీ మార్గాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటున్నాను, పనికిమాళ్ళతో నేను సహవాసం చేయటం లేదు, బయటకు ఒకలాగా లోపల ఒకలాగా బ్రతికే వేషధారులతో నేను తిరగటం లేదు, దుష్టుల సంఘం అనగా చెడుతనాన్ని కలిగినటువంటి వారితో నేను అసలు దరిదాపులకు వెళ్ళటం లేదు, భక్తిహీనత కలిగిన వారు ఉన్నారు, అంటే దేవుని సన్నిధికి వెళ్ళి దూరంగా ఉండేటువంటి వారు పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా భక్తి చేస్తారు, లోకానుసారమైన ఆచారాలు పద్ధతులు కలిగి ఉంటారు, అలాంటి వాళ్ళతో అసలు నేను దూరంగా ఉంటున్నాను అంటున్నాడు. ఇలాంటి విషయాల్లో నా చేతులు కడుక్కుంటా, నా హృదయాన్ని కడుక్కుంటా, నేను నీ బలిపీఠం చుట్టే తిరుగుతున్నాను అనగా నీ చుట్టూనే నేను ఉంటున్నాను, కానీ నేను విడిచి నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, ఏమీ చేయటం లేదు. ఎందుకంటే నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిస్థితి కేవలం బలిపీఠం దగ్గర ఉంది అన్నాడు. దావీదు 84 కీర్తనలు చెప్తాడు, బలిపీఠం దగ్గర పిచ్చుకులకు నివాసము కలుగును అని చెప్పి. అవి ఎక్కడుంటాయట? బలహీనమైనవన్నీ కూడా బలిపీఠం దగ్గర ఉంటాయట. అందుకన్నా నేను బలహీనున్నాయా, ఒక పిచ్చుకు లాంటి బలహీనుణ్ణి, నేను నీ బలిపీఠం యొద్ద ఉన్నాను అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు బలవంతుడు అనుకుంటున్నావేమో, నాకేమీ పర్వాలేదు అనుకుంటున్నావేమో, లోకంలో ఉన్నావు, ఇష్టానుసారమైన జీవితంలోకి ఉన్నావు. కానీ దావీదు చూడండి, గొర్రెలు కాసుకునే వాడిని దేవుడు ఇంతగా హెచ్చించడానికి గల కారణం ఏంటి అని అంటే దేవునితో అట్లు నడుచుకోవడమే. ఎంత అద్భుతం చూడండి. ఈ మాటలు శ్రద్ధ కలిగి వింటున్నావా?
నీ హృదయాన్ని దేవునికి దగ్గర చేసుకోగలుగుతున్నావా? ఈ ఉదయకాలం ముందు ప్రకటించబడుతున్న ఈ మాట నీ జీవితానికి ఒక దీవెనకరంగా మారాలని ఆశపడు. ఇలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తూ ఉండొద్దు. దేవునితో సహవాసం చేయి. ఆ బలిపీఠం దగ్గరట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడట. ఆశ్చర్యమైన కార్యాలను వివరిస్తాడట. మీకు అర్థమవుతుందా ఈ మాట? బలిపీఠం దగ్గర ప్రభుని గణపరుస్తున్నాడు అని అంటే తన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగాయి, చూశారు అని అర్థం. మరి ప్రతినిత్యం నీవు అట్టి విధంగా దేవుని సన్నిధిలో స్తుతించగలిగే అనుభవాన్ని కలిగి ఉన్నవా? లేకపోతే ఈ రోజు నుంచి అట్లు దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థించేటట్లు ప్రభువా కార్యాన్ని జరిగించండి నాయన అని హృదయపూర్వకంగా వేడుకో. అతను ఎలాగంటున్నాడయ్యా, నీ మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఎంత గొప్ప మాట! అనగా దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాడట. మరి నీవు దేవుని ప్రేమిస్తున్నావు? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? ఎండ వస్తుందట, అందుకని ఎండ కాబట్టి రాలేకపోతున్నాను. అవునా? అందరికీ ఎండ కాస్తుంది, నీకే కాదు. మందిరానికి రావచ్చు. రాత్రులు ప్రార్థనలు పెడుతున్నారు, రావడానికి ఇబ్బందిగా ఉంటుంది అని కొన్నిసార్లు ఆ ఊరి చివరిని ఎవరో ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు, అక్కడికి నేను రాగలుగుతానా? ఉదయాన్నే 7 గంటలకి ప్రార్థన పెడితే ఎలాగూ పనులన్నీ తెమలొద్దు, ఏ పని చేసుకోవద్దు, లేచిన వెంటనే రెడీ అయిపోయి వెళ్ళిపోవాలా? నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించలేకపోతున్నావు. హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి. లక్షల మంది, వేల మంది మందిరాలకి వెళ్తారు. వాళ్ళు 4 గంటల నుంచే ఆరాధన ప్రారంభిస్తున్నారట. కొద్దిమంది 5 గంటలకు ప్రారంభిస్తారట. 4 గంటల ప్రార్థనకు అయితే వెళ్ళటానికే ఒక 3-4 గంటల ప్రయాణం కూడా పడుతుంది కొన్నిసార్లు, కొన్ని చోట్లకి. మరి కనీసం 2-3 గంటలు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటే మరి వాళ్ళు ఎప్పుడు లేస్తున్నారు, అసలు ఎప్పుడు పడుకున్నారు? అర్థమవుతుందా? అంత తెల్లవారుజాము ప్రార్థన పెడితే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ రోజు పెడితే వెళ్తే బాగుంటాం, కానీ ప్రతిరోజు తెల్లవారుజామునే ప్రార్థన పెడితే ఎవరు వెళ్తారు? హైదరాబాద్లో జరిగే ఆరాధనలు గురించి తెలుసుకోండి. ఎప్పుడైనా వెళ్తే వెళ్ళండి, మీకు అర్థమవుద్ది. ఎలాగ వెళ్తున్నారు జనాలు తండోపతండలుగా అంటే దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారు. ఎండని మానేసేసి, వర్షం వచ్చిందని మానేసి, చలి వేస్తుందని మానేస్తే ఇక జీవితాంతం మానేయడమే అయిపోతుంది తప్ప దేవుని సన్నిధి పట్ల ఆనందం, ఆసక్తి కలిగి ఉండగలిగితే ఎప్పుడైనా దేవుని సన్నిధిని ప్రేమించగలుగుతావు, పరుగులెత్తుకుని వెళ్ళగలుగుతావు. మండు టెండలో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడితే ఆ ఘోరమైన శిక్షను భరించగలిగితే కొద్ది సమయం దేవుని సన్నిధిలో నీడను ఉండి నువ్వు ప్రార్థన చేయలేవు. కరెంటు పోతే ప్యానల్ తిరగవని బాధ కొంతమందికి, భయంకరంగా ఒక్కబోత వచ్చేస్తుందేమో ఎలాగని ఇంకొకరు బాధ, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్తుంటారు. దేవుని సన్నిధిలో గడపటానికి దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించగలిగితే గడుపుతావు. అందుకే మాట అన్నాడు, తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. అబ్బబ్బబ్బా, ఎంత అద్భుతమైన స్థలం అంటది! దేవుని తేజో మహిమ నింపబడిన స్థలం అంట, నిలిచి ఉండే స్థలం అంట. మందసము ఉండేటువంటి స్థలము అతి పరిశుద్ధ స్థలం. ఇశ్రాయేలుకు నిబంధన ఏర్పాటు చేశాడు దేవుడు. నేను ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయండి అని చెప్తున్నానని చెప్పారు. ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరము ఆయన మేఘ స్తంభముగా వచ్చి ఉండేవాడట. ఆ ఎప్పుడైతే మేఘ స్తంభము ఆ ప్రత్యక్షపు గుడారం మీద ఉన్నదో
వారు నిలిచి ఉండేవాళ్ళట. ఆ మేఘస్తంభం కదిలితే వీరు కూడా ప్రత్యక్ష గుడారపు సామాన్లన్నీ సర్ది ఆ మేఘమును వెంబడిస్తూ వెళ్ళేవాళ్ళు. అలాగున 40 సంవత్సరాలు వారు సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఈ రోజున ఆ తేజం మహిమ మందిరంలో ఉంది. సొలొమోను మందిరం కట్టిన తర్వాత ప్రార్థన చేస్తే తేజం మహిమ చేత మందిరం నింపబడితే యాజకులు సైతము మందిరంలో నిలవలేకపోయారు. అంత ప్రభావము మందిరంలో ఉంది. ఈరోజు దేవుని మహిమ ప్రభావము చేత నింపబడిన మందిరానికి వెళ్ళటానికి ఎంత ఆరాటం ఉంది నీకు? ఈ వారం ప్రార్థన లేదు అంటే, అమ్మయ్య మంచి మాట చెప్పారు పాస్టర్ గారు, వందనాలయ్య గారు అని చెప్పే రేంజ్కి ఎదిగిపోయారు. కానీ అయ్యా ప్రార్థన ఒకసారి 2 సార్లు పెడుతున్నారు, మధ్యలో ఏదైనా స్పెషల్ మీటింగ్ అని చెప్పి ప్రార్థన ఎట్టొచ్చు కదా. మేము ఖాళీగా ఉన్నా లేకపోయినా ఆత్మీయంగా ఎదగటానికి ఏదైనా మమ్మల్ని ప్రోత్సహించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని తాపత్రయం లేదు. ఈ రోజున వినటం మట్టుకు వింటున్నారు, గ్రహించలేని వారైపోతున్నారు. దేవుని సన్నిధిని ప్రేమించలేని వారు ఇక ఎలాగున దేవుని ప్రేమించగలుగుతారు? ఎలాగున పరలోకములో ప్రభుతో ఉండగలుగుతారు? భక్తుడు చెప్తున్నాడు, పాపులతో నా ప్రాణాన్ని చేర్చొద్దు, దుర్మార్గులతో నరహంతకులతో నా జీవం ఉండనియొద్దు. దుష్కార్యాలు వారి దగ్గర ఉన్నాయి, చెడుతనం వారి దగ్గర ఉంది. నేనైతే యథార్థంగా నీలో నడుచుకుంటున్నాను. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను విడిపించి సమభూమిలో నా పాదాలు నిలుపు అన్నాడు. సమభూమి అనగా పరలోకంలో నా పాదాలను పెట్టేలాగా దయచేసి సహాయం చేయి. అప్పుడు నేను సమాజంలో నేను స్తుతించగలుగుతాను. అట్టి విశ్వాసముతో నేను పరలోకమును చూసి అందులో ఉండే ధన్యతను నాకు దయచేయి అంటున్నాడు. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుదల కలిగితే ఇలాగున దావీదులాగా మాట్లాడతావు. కనుక నీ జీవితాన్ని దేవునికి అప్పగించి విశ్వాసంతో ప్రభులో సాగి ప్రతి విషయంలో నమ్మకంగా ఉండి ఈరోజు బోధించబడిన ప్రతి మాటను మరలా విని ఆయన సన్నిధిలో సాగిపోతూ ఉండు. నెమరు వేసుకో. దైవ ప్రసన్నత నీ జీవితంలో సమృద్ధిగా ప్రభు అనుగ్రహించునుగాక. నీ ప్రతి అక్కర తీర్చునుగాక. నీ ఆశలు నెరవేర్చునుగాక. మేలుకరమైన కార్యాల చేత నిన్ను తృప్తి పరుచునుగాక. ఆయన మీద నమ్మకం ఉంచడం వలన నీలో జరగవు, ఇది కష్టము అనుకునే కార్యాలు కూడా జరుగునుగాక. ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థానాన్ని, స్థితిని దేవుడు నీకు ఇచ్చునుగాక. సమృద్ధికరమైన జీవితాన్ని నీకు ప్రసాదించునుగాక. నీ లోటులన్నీ తొలగించునుగాక. నీకు సంతానం ఇచ్చునుగాక, ఉద్యోగం ఇచ్చునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, ఆయుష్ ఇచ్చునుగాక. సమస్త దీవెనలు మెండుగా కుమ్మరించబడునుగాక. ఇంట్లోకి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడుదువుగాక. యేసు నామములో ఈ దీవెనలన్నీ విశ్వసించిన వారందరిలో ప్రాప్తించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ గాడ్.